ఏందమ్మా ఎట్లుంది అంటే మీ జైలు జీవితంలో అత్యంత మిమ్మల్ని బాధ పెట్టిన ఘటన ఏదైనా చెప్తారా ఒకటి? యా మా నాన్న వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా ఏం చెప్పలేను. నాన్న వచ్చి ఇట్లా బయటికి తీసుకొస్తాం అనుకుంటున్నాము. వద్దు నాన్న, వస్తే భగవంతుడు తీసినప్పుడే వస్తాము, లేదంటే లేదు అంటే లేదు, ఎడ్లైనా అమ్మి ఉన్న భూమి అయినా అమ్మి నువ్వు ఉంటే నువ్వు ఎక్కడున్నా మంచిగా బతుకు. బట్ ఆ మాటలకు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఒక 15 days 20 days ఇంకా కోలుకోలేకపోయినాను. ఇక అంతే. నేను ఒకటే అనుకున్నాను, శ్రీకృష్ణుడి ప్లేస్ కదా, ఓకే భోలేనాథుని, ఆయనే భోలేనాథ్కి భక్తుడు, ఆయనకే కష్టం వచ్చింది శ్రీకృష్ణుడికి, మనం ఎంత అని ఇంకా నేను 20 days తర్వాత బాగా డీప్త్లోకి వెళ్ళిపోయాను. 20 days తర్వాత మళ్ళీ మెల్లగా యథావిధిగా నాన్న వాళ్ళకి చెప్పి ఏది అమ్మద్దు, మీ ఇష్టం, భగవంతుడు ఒకవేళ ఏదో రూపంలో వచ్చి తీయడా అంటే కొంతమంది పాపం వాళ్ళకు నేను ఎప్పుడు కృతజ్ఞతగా చెప్తాను. అది కూడా కృతజ్ఞత అనేది చాలా తక్కువ. వాళ్ళు నాకు బాగా సాయం చేశారు కొంతమంది, వాళ్ళ పేర్లు కూడా చెప్పను. వాళ్ళు కూడా నాకు బయటికి రావడానికి వాళ్ళు కూడా వాళ్ళ హస్తం కూడా ఉంది. వాళ్ళ అమ్మ నాన్నకు అప్రోచ్ అయ్యి వాళ్ళతో పాటు అమ్మ నాన్న ఇలా చేశారు. ఇప్పటికి కూడా మా అమ్మ నాన్న ఒక ఎంతో కొంత భూమి ఉన్నది, ఆ భూమి ఇప్పట్లో కూడా తాకట్లో ఉంది ఊర్లో, ఇప్పటికి కూడా తాకట్లో ఉంది. అందరూ మొన్నటి వరకు రకరకాల వార్తలు, రకరకాల థంబ్నెయిల్స్, రకరకాల అనుకున్న వ్యక్తులు, మీరు ఇట్లా చెప్తే నమ్ముతారా అసలు? నేను అదే అంటున్నాను, దయచేసి ఇప్పటికీ మళ్ళీ నేను అదే చెప్తున్నాను, దయచేసి మీరు నా దగ్గరికి రావద్దు, నన్ను నమ్మద్దు, నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి. మీ జీవితాన్ని మీరు ఆనందంగా కుటుంబాలతో మంచి ఆనందంగా గడపండి చాలు. జైల్లో అన్నం తినలేదు అఘోరి మాత అని రకరకాల ప్రచారం జరిగింది. నిజమేనా? అన్నం తినలేదు, చాలాసేపు ఏడుస్తూ ఉండేది, ఏది నా సంబంధించిన అత్యంత, అంటే మీరు పేరు చెప్పొద్దని అంటున్నారు కాబట్టి నాకు సంబంధించిన ఆత్మీయురాలు ఎక్కడ ఏంది అని ఇదంతా ప్రచారం జరిగింది, అంతా నిజమా అబద్ధమా? అలా ఏం లేదు. జస్ట్ నేనైతే లోపల 4 గోడల మధ్యలో ఇంకో సింగిల్ బ్యారెక్ అని ఉంటుంది, అందులో ఒక్కదాన్నే కాబట్టి జస్ట్ ఆయన నామస్మరణ చేస్తూ గురుమంత్రం జపిస్తూ జస్ట్ ధ్యానంలోకి వెళ్ళిపోయేదని. అదైతే నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఇంకా గురువు ఏమన్నా మీరు బయటకు వచ్చిన తర్వాత కానీ జైలుకు పోయే ముందు కానీ మీ గురువు గారికి ఏమన్నా సమాచారం అంశం ఈ విషయంలో ఏమైనా చర్చ జరిగిందా? కంపల్సరీ చర్చలు అయితే జరిగినాయి. ఇప్పటికైతే ఆయన ఎలా చెప్తే అలా ఆ బాటలనే నడవాలి అంతే. ఇంకా ఏంటి ఏమన్నా అంటే అంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు వరుసగా మీరు కోర్టుకు పోవాలి, కోర్టు పోలీస్ స్టేషన్ పోవాలి, సంతకం పెట్టాలి, ఇటువంటి అంశాలన్నీ తెలుసా మీకు? ఏమన్నా సమాచారం ఇస్తున్నారా ఏంటి అసలు? అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళి రాగానే డేట్లు ఇచ్చారు, ఆ డేట్లు అయితే నాకు గుర్తుంది. ఆ డేట్లకు నేను కేసుల్లో బెయిల్ వేసిందంతా గవర్నమెంట్ తరపునే ప్రయత్నం జరిగిందని అన్నారు, నిజమా ఇదంతా? 100% చెప్తున్నా కదా. నా అడ్వకేట్లు అందరు గవర్నమెంట్ అడ్వకేట్లే. అన్ని కోట్ల వేల కోట్లు ఉంటే ప్రైవేట్ లాయర్లను పెట్టుకుంటాం కదా, ఎందుకు గవర్నమెంట్ లాయర్లను పెట్టుకోవాలి? సోమత లేకనే కదా. ఇప్పటికి కూడా చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ ఎంక్వైరీ చేశారు కాబట్టి వాళ్ళకి ఏంటిది ఏందనేది తెలుసు. అరెస్ట్ అయ్యే ముందు మిమ్మల్ని ఎక్కడ అసలు పోలీసులు క్యాప్చర్ చేసిండ్రు, ఏడ మిమ్మల్ని తీసుకొచ్చిండ్రు, ఏం జరిగింది అసలు? ఆ అరెస్ట్ జైలుకు పోయి ఒక రోజు ముందు మీ గతం చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటిది అనేది మోకిల పిఎస్ నుండి వచ్చారు. పాపం వాళ్ళు బాగా తిరిగిందంట. వాళ్ళకు కూడా మిమ్మల్ని కూడా ఏమైనా ఇబ్బంది పెట్టుంటే హర హర మహాదేవ్. ఎందుకంటే వాళ్ళు వచ్చారు నేను ఎక్కడెక్కడ వెళ్ళాను ఏంటిది అనేది. ఖండ్వా డిస్టిక్, ఓంకారేశ్వర్, దాని తర్వాత ఉజ్జయిన్, ఇట్లా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. మీరు కావాలంటే మీరే వెళ్ళి స్వయంగా వాళ్ళని అడగండి, అక్కడ మరి ఆమెను ఎంక్వైరీ చేశారేమో అక్కడ ఏంటిదని. నాకు ఢిల్లీ దగ్గరలో మేము ఒక దగ్గర భోజనం ఇలా వంట వండుతూ ఉంటే అప్పుడు వచ్చి పట్టుకున్నారు, తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళైతే ఎంక్వైరీ చేశారు కదా, ఏంటిది వాట్ ఈజ్ వాట్ అనేది. అది మీడియా వాళ్ళే వెళ్ళి అడగండి, కావాలంటే వాళ్ళే చెప్తారు స్వయంగా. మరి అక్కడ
వాళ్ళు ఏమన్నారు, అక్కడ దొంగ అన్నారా, లంగా అన్నారా, లేకుంటే ఇక్కడే అంటున్నారా అనేది వాళ్ళ విజ్ఞప్తి. ఎంక్వైరీ చేయండి ఈ ఏదైతే అన్నిటి ఉండదు. వెనకాల ఎవరో ఒక రాజకీయ పార్టీలు ఉన్నాయని ఒక జోరు ప్రచారం జరిగింది. అసలు నిజమా ఇదంతా? అది వాళ్ళకే తెలియాలి. ఇంకా ఉమ్. నేను ఎవరు లేరు, రాజకీయం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అందరు మీకు సమానమే, అంతే అందరు కూడా కావలసిన వాళ్ళే అని మీ అభిప్రాయం? అంతే కదా. ఉమ్. ఎవరినైనా ఉమ్. ఒకటే కోణంలో చూస్తాం. మంచి కోణంలో. ఏంటమ్మా మరి రొటీన్ మీ జైల్లో పూజలన్నీ జరిగేటియా? పూజలు అంటే ధ్యానం చేసుకునేదాన్ని. ఒక గుడి ఉంటుంది, వాళ్ళు తీసినప్పుడు ఇట్లా 15 days కు 12 days కు కోట్ ఉంటుంది కదా, వీడియో కాల్. ఆ వీడియో కాల్ ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు లోపలనే ఒక చిన్న గుడి ఉంటుంది, అక్కడ పోయి దండం పెట్టుకున్నాం. అంతవరకే. కానీ మీకు పూజ చేసుకోవడానికి ఈ వసతులు ఏం లేవు అందులో? అందులో అలాంటివి ఏమి ఉండవు. దయచేసి ఎవరైనా కానీ జైలు జీవితాన్ని మాత్రం ఎప్పుడూ కోరుకోకండి. మీకంటూ మీ ఫ్యామిలీస్ ఉంటాయి, మీకంటూ మీ మీద ఆధారపడ్డ ఫ్యామిలీస్, మీ ఉద్యోగాలు. మంచిగా ఉండండి, మంచిగా జీవించండి. అంత ఆరోగ్యం మీరు అంతకుముందు నిండుగా నిగనిగలాడేటోళ్ళు, ఇప్పుడు అంతా బక్కజిక్కిపోయి ఇబ్బందికర పరిస్థితి, ఇదంతా లేదు అలానేం లేదు. ఇప్పుడు కూడా ఫిట్గానే ఉంటాం. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు ప్రకృతిలో ఇప్పుడు ఇంత మంచి ప్రకృతిలో ఉన్నప్పుడు ఎనర్జీగానే ఉండాల్సింది. ఎందుకంటే పవిత్రమైన గంగా జలం, తర్వాత వాతావరణం కానీ, ఫ్రూట్స్ కానీ, చెట్ల ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం యథావిధిగా బాగానే ఉంటుంది. అమ్మ నాన్న అందరూ మీకోసం 4 నెలలు, ఎందుకు 4 నెలలు మీ బెయిల్ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది అసలు? చెప్పాను కదా నేను, చిన్న చిన్న కేసులు, పెద్ద కేసులు కూడా కాదు, ఒకటేదో కరీంనగర్ కేసు పెద్దది ఉన్నట్టుంది అందులో. అది కూడా పెద్దది కాదని నా దృష్టిలో నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఇందాక అన్నాను కదా, నేను టెస్ట్లకు రెడీగా ఉన్నాను. ఆ కేసులు నాకు వేరే వేరే లాయర్ని అడిగితే ఇలా ఇలా సెక్షన్స్ ఉన్నాయంట అంటే చెప్పిండు, ఇలా చీటింగ్ కేసు అని, అటెంప్ట్ టు మర్డర్ అని. అలా అటెంప్ట్ టు మర్డర్ చేయాలంటే ఎన్నో చేసి ఉండాల్సింది, మరి ఎన్నో చేసి ఉండాల్సింది. అలా రేపులు అంటే నాకే అసలు తెలియదని నేను ఏడుస్తుంటే మళ్ళీ నేను ఎలా రేపు చేయగలుగుతాను? అగనెస్ట్ గానే మీరు ఉద్యమం చేస్తానన్నారు కదా. అదే కామ కోరికలు తీర్చుకోవడానికి అయితే నేను ఇలా ఎందుకు బాయి గుండి తీర్చుకుంటా కదా. నేను ఒక అబ్బాయి గుండి కామ కోరికలు తీర్చుకుంటాను. ఏంటి అంటే మీరు జైలు నుంచి రాగానే ఫస్ట్ మీ దగ్గరికి ఎవరు వచ్చిండ్రు, ఎవరు కలిసిండ్రు? అంటే మీ కుటుంబ సభ్యులు, అమ్మ నాన్నని కలిసిండ్రా పోయి? మీ దగ్గరికి వాళ్ళు వచ్చిండ్రు? యా, అమ్మ నాన్నకు కలవడం జరిగింది. కలిసిన తర్వాతనే నేను ఇటు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా కలవకుండా ఒక్కసారి కనబడకుండా వెళ్తే మళ్ళీ వాళ్ళు రోధిస్తూనే ఉంటారు అని ఇంకా కలవడం కూడా జరిగింది. కలిసిన తర్వాతనే యథావిధిగా మళ్ళీ బయటకు వచ్చేసాను. మళ్ళీ కోర్టులకు కూడా అటెండ్ అవ్వాలి. చూడాలి ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత.